5 ఎలా వస్తుంది మనకి? వాస్తవంగా పైకాయిన్ అనేది మనకి ఫ్రీగా మన ప్లే స్టోర్లో అనేది మనం పిఐ నెట్వర్క్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని డైలీగా మైనింగ్ చేసుకోవాలి మేడం. సో ఇప్పుడు ఈ 5 కాయిన్ అనేది అంటే ఏ కంట్రీలలో ఉంది ప్రస్తుతానికి? 200+ కంట్రీస్లో అనేది పైకాయిన్ అనేది మైనింగ్ చేయడం జరుగుతుంది మేడం. 200. 1 పైకాయిన్తో ఒక ఐఫోన్ వస్తుంది అంటున్నారు మేడం. సో అంటే ఇది ఎప్పుడు కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి అసలు? పినాక్స్ కానీ OKX ఎక్స్చేంజ్లోకి వెళ్ళి కొనేసి ట్రేడింగ్ చేయండి మేడం. ఓకే. వాస్తవంగా అయితే నేను పైకాయిన్ని ట్రేడింగ్ కన్నా ఒక్కొక్కరి దగ్గర 3000 నుంచి 4000 కాయిన్స్ అనేది మైనింగ్ చేసుకుంటాను మేడం వాళ్ళు. బిట్ కాయిన్ కంటే ఎక్కువ అవుతుందా ఫ్యూచర్లో? 20 మిలియన్స్ ఉంది మేడం యాక్చువల్ బిట్ కాయిన్, కానీ పైకాయిన్ అనేది 100 బిలియన్స్ ఉంది మేడం వాస్తవంగా. ఓకే. సో కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను బిట్ కాయిన్తో అయితే దీన్ని ఎవరిని గురించి మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు కదా, ఇది పెరుగుతుందని మీరు ఎలా చెప్పగలుగుతారు అశోక్ గారు? క్రిప్టో బేస్ అంటే ఎలా ఉంటుంది మేడం, కమ్యూనిటీ బేస్ మీద ఉంటుంది మేడం. అయితే ఈరోజు ఒకసారి మీరు చూడండి ప్లే స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్స్ దాటి డౌన్లోడ్స్ ఉన్నాయి. ఈ రోజు రేటింగ్లో మనం చూసుకుంటే ఒక 43 రూపాయలు అట్లా సంథింగ్ అనుకుంటే, నెక్స్ట్ దాన్ని మనము రేటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకుంటే కొనుక్కునే వాళ్ళు ఉంటారా? పైకాయిన్ అనేది ప్రజెంట్ ఒక పేదవాడి కాయిన్గా వచ్చింది, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కువ మంది మైనింగ్ చేస్తున్నారు. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎన్ని కాయిన్స్ వచ్చాయి? అంటే ఫస్ట్ ఈ 2-3 కాకుండా తర్వాత మళ్ళీ మీరు కంటిన్యూ చేశారు కదా. నా క్లోజ్ ఫ్రెండ్స్ అలాగే మా రిలేటివ్స్లో కూడా నేను వాళ్ళ పక్కన కూర్చుంటే వాళ్ళ మొబైల్ తీసుకొని మైన్ చేయడం స్టార్ట్ చేసాడు మనం. అంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసి నా రిఫరల్ లింక్ వేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే. సో అప్పుడు వాళ్ళు నాకున్న మొహమాటానికి చూసి నవ్వేవాళ్ళు, నవ్వేసి ఒక 2 రోజులు చేసేవాళ్ళు. నేను వెళ్ళిపోయిన తర్వాత అది యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేశాడు మేడం చాలామంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు డైలీ ఏంటి రోజు యాప్ మొబైల్ ఓపెన్ చేసి మైనింగ్ చేయాలని. బాధపడుతూ వాళ్ళ యొక్క పాస్వర్డ్ని మర్చిపోతే నాకు కాల్ చేసి పాస్వర్డ్ రికవర్ చేసుకుని. సో అశోక్ గారు, ముఖ్యంగా కేవైసీ అనేది ఉంటుంది కదా, సో దీన్ని అప్లై చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజుల ముందు అప్లై చేయాలి, సో అప్లై చేసిన తర్వాత మనకి ఎన్ని రోజులకు వస్తుంది అసలు మనకి? వాస్తవంగా కేవైసీ అప్లై చేయాలంటే కొన్ని టర్మ్స్ ఉంటాయండి. కేవైసీ మనం ఎలిజిబిలిటీ అయ్యామంటే ఖచ్చితంగా మనకు స్లాట్ అయితే వస్తుంది, కేవైసీ స్లాట్. కేవైసీ స్లాట్ అనేది మినిమం మనం 30 మైన్ సెషన్స్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా. ఈ టైం మనం ఉంచుకుంటే బెస్టా లేకపోతే అమ్మేసుకుంటే బెస్టా? నేను ఒక పైనర్గా ప్రతి ఒక్క పైనర్స్కి అయితే ఒక విషయం చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు SS మీడియా. సో ప్రస్తుతం అంటే అంతకుముందుకు దాదాపుగా ఎక్కువ ట్రెండింగ్లో షేర్ మార్కెట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఈరోజు నా దగ్గర అశోక్ గారు ఉన్నారు. ఆయన 5 కాయిన్ గురించి అయితే క్లియర్గా ఆయన యూట్యూబ్ ఛానలే కాకుండా షార్ట్ వైజ్గా అయితే విశాఖపట్నంలో పర్టికులర్గా వెళ్ళి బీచ్ దగ్గర అయితే చెప్పడం జరుగుతుంది. సో మార్కెట్లో అసలు దీని గురించి ట్రెండింగ్లో ఉందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి యూత్ కాకుండా దాదాపుగా బిజినెస్ చేసే వాళ్ళందరూ దీని మీద డిపెండ్ అయి ఉంటున్నారు. అసలు అది ఎలా తీసుకుంటారు, అసలు దాని పరిస్థితి ఏంటిది, అది ఎన్ని కంట్రీలో ఉందని ఒకసారి అయితే అశోక్ గారి మాటలు అడిగి తెలుసుకుందాం. అయితే ఈరోజు ఇక్కడ దాకా పిలవడం జరిగింది. అశోక్ గారు నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ. విశాఖపట్నం నుండి ఇక్కడ దాకా వచ్చారు, నిజంగా గ్రేట్ సబ్జెక్ట్ చెప్పడం కోసం. వాస్తవానికి అయితే ముందుగా మీ ఛానల్ వారికి అయితే నేను కృతజ్ఞతలు చెప్తున్నానండి. పైకాయిన్ ప్రమోట్ చేయడానికి నన్ను ఈ ఛానల్లో ఇంటర్వ్యూ చేయడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ శివ స్టూడియోస్. సో అంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు అసలు ఈ 5 కాయిన్ గురించి? అంటే పర్టికులర్గా మీరు దీని మీద రీసెర్చ్ చేసి అంటే జనాలకు చెప్పడం కోసమే వచ్చారు? అంటే అందరు నమ్మరు, ఎందుకంటే ఎక్కువ ఇవన్నీ అంటే స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. సో అకౌంట్లలో మీకు కూడా తెలిసిన విషయమే. అట్లా నమ్మలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో. మీరు నమ్మించడం కోసం అని ఎట్లా నమ్మిస్తారు మీరు జనాలను? మేడం వాస్తవంగా అయితే ఒక క్రిప్టోలో పైకాయిన్లో ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు మేడం. వాస్తవానికి వాళ్ళు క్రిప్టోలోకి రావాలన్నా ఇలాంటి కరెన్సీలోకి రావాలన్నా ఖచ్చితంగా వాళ్ళు సొంతంగా వాళ్ళు నమ్మి రావాలి మేడం. నేను ఒక వ్యక్తిని నమ్మాను మేడం, అతను MMG అబ్దుల్లా గారు. అతను యూట్యూబ్ ఛానల్లో డైలీ పైకాయిన్ గురించి 2021 నుంచి చెప్తున్నారు మేడం. ఆ వీడియోస్ చూసి నేను కూడా అతను చెప్పే విధానం చూసి
ప్లే స్టోర్లో యాప్ అనేది ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసి డైలీ మైనింగ్ చేయడం స్టార్ట్ చేశాను మేడం. స్టార్ట్ చేసిన తర్వాత నాకు స్టార్టింగ్లో రోజుకి 1 లేక 2 కాయిన్స్ అనేది రావడం జరిగింది. సో ఆ టైంలో నేను ఆ సార్ కాంటాక్ట్ చేశాను, సార్ నాకు రోజు 1 లేక 2 వస్తున్నాయి, ఇది ఇంకా స్పీడ్గా పెంచుకోవాలి, సో నాకు ఆల్టర్నేటివ్ అనేది ఒకటి చెప్పండి, అసలు ఇది జెన్యున్ కాదా అని కూడా చెప్పడం జరిగింది. అలా నేను చెప్పిన తర్వాత అతను ఒకటే చెప్పారు, మీరు ఎటువంటి అమౌంట్ అంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి పిఐ నెట్వర్క్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మైనింగ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి నన్ను కాంటాక్ట్ చేయండి అతను చెప్పడం జరిగింది. సో ఆ రోజు నుంచి నేను మైనింగ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను మేడం. 2023 నుంచి అయితే నేను మైనింగ్ చేయడం స్టార్ట్ చేశాను మేడం. ఓకే. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎన్ని కాయిన్స్ వచ్చాయి? అంటే ఫస్ట్ ఈ 2-3 కాకుండా తర్వాత మళ్ళీ మీరు కంటిన్యూ చేశారు కదా, మ్యాక్సిమం మినిమం ఇన్ని కాయిన్స్ వచ్చినప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అయినది ఉంటుంది కదా? అవును మేడం. అది నేను వాస్తవంగా అయితే దగ్గర 3500 నుంచి 4000 కాయిన్స్ అనేది మైనింగ్ చేయడం జరిగింది మేడం. ఓకే. ఎందుకంటే నేను చాలా రోజులు సొంతంగానే మైనింగ్ చేశాను మేడం. ఎవరికైనా ఇది రిఫరల్ చేస్తే ఒక కాయిన్ వస్తుందని విషయం నాకు తెలిసిందే, కానీ రిఫరల్ చేయడానికి నేను వెళ్తే చాలామంది ఏమంటే వాళ్ళు ప్లే స్టోర్ డౌన్లోడ్ చేయాలి, నా రిఫరల్ లింక్ తీసుకొని డౌన్లోడ్ చేయని అడిగితే చాలామంది ఏంటంటే అదోలా చూసేవారు ఇప్పుడు మనుషులకి, ఏంట్రా ఇదేదో చెప్తున్నాడు ఇది నమ్మాలా అబద్ధమా. కొంతమంది అయితే మేడం మీకు నంబరు నా క్లోజ్ ఫ్రెండ్స్ అలాగే మా రిలేటివ్స్లో కూడా నేను వాళ్ళ పక్కన కూర్చుంటే వాళ్ళ మొబైల్ తీసుకొని మైండ్ చేయడం స్టార్ట్ చేస్తాడు మనం, అంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసి నా రిఫరల్ లింక్ వేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అప్పుడు వాళ్ళు నాకున్న మొహమాటానికి చూసి నవ్వేవాళ్ళు, నవ్వేసి ఒక 2 రోజులు చేసేవాళ్ళు. నేను వెళ్ళిపోయిన తర్వాత అది యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేశాడు మేడం చాలామంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు డైలీ ఏంటి రోజు యాప్ మొబైల్ ఓపెన్ చేసి మైనింగ్ చేయాలని. సో ఇప్పుడు వాళ్ళందరూ బాధపడుతున్నారు మేడం వాస్తవంగా చెప్పాలంటే. బాధపడుతూ వాళ్ళ యొక్క పాస్వర్డ్ని మర్చిపోతే నాకు కాల్ చేసి పాస్వర్డ్ రికవర్ చేసుకుని చాలామంది అయితే మళ్ళీ మైనింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మేడం. అంటే అంత ముందుకు మేము బిగ్ కాయిన్ అని అయితే వినడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఈ 5 కాయిన్ గురించి చెప్పడానికి వచ్చారు కదా, అసలు ఇది అంటే మన హైదరాబాద్లో ఏమో తెలియదు, జనరల్గా అదర్ కంట్రీల నుండే వచ్చినటువంటిది ఇది. అసలు ఏ కంట్రీల నుండి, అసలు దీని వ్యవస్థాపకుడు అంటే దీని ఫౌండర్ ఎవరు అసలు? వాస్తవంగా మేడం పైకాయిన్ అనేది మన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో దీని ఫౌండర్ వచ్చేసి నికోలస్ గారు మేడం. ఇతను ఈ కాయిన్ ప్రవేశపెట్టేటప్పుడు ఎప్పుడు కూడా మనీని జనరేట్ చేసుకోవాలనే ఆలోచన అయితే ఇతనికి లేదు మేడం. ఇతను ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీ రావాలి, ఇప్పుడున్న ఫిజికల్ కరెన్సీకి ఆల్టర్నేటివ్ కరెన్సీ అనేది క్రిప్టో అనేది మనందరికీ తెలిసిందే. సరే క్రిప్టోలో కూడా ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మేడం, ఒక బిట్ కాయిన్ కూడా మనం ఎక్కడికైనా వెళ్తే సపోజ్ ఎవరికైనా అమ్మితే డబ్బులు ఇస్తారు, కానీ ఆ బిట్ కాయిన్తో కూడా ఏ వస్తువు మనం కొనలేము మేడం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బిట్ కాయిన్తో కూడా కొనలేనిది. ఇప్పుడు మనం పెట్టే కాయిన్ ఈ కరెన్సీ అనేది ఎలా ఉండాలంటే డిజిటల్ కరెన్సీగా వచ్చి ఏదైనా వస్తువుని ఈ పైతోనే కొనుక్కోవాలి అనే ఉద్దేశం, అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసం అనేది ఈ కాయిన్ అనేది నికోలస్ గారు ప్రవేశపెట్టడం జరిగిందండి. ఓకే. 5కి బిగ్కి డిఫరెంట్ ఇదే అన్నట్టు. వాస్తవానికి పైకి బిట్ కాయిన్కి అసలు డిఫరెన్స్ లేదు మేడం. ఎందుకంటే పై వేరు బిట్ కాయిన్ వేరు మేడం. ఓకే. ఇప్పుడు బిట్ కాయిన్ అనేది ఇది ట్రేడింగ్లో ఉంది. నెక్స్ట్ దీనికి ఆల్రెడీ మార్కెట్లో సప్లై అనేది 95% వచ్చేసింది. దీని సప్లై కూడా దగ్గర 21 మిలియన్ మేడం. కానీ పై కాయిన్ సప్లై అనేది 100 బిలియన్ మేడం. ఓకే. 100 బిలియన్లో ఇప్పుడు దీని సప్లై అనేది 6.84 అనేది మార్కెట్లో సర్క్యులేట్ అవుతుంది మేడం పై. సో అసలు పైకి బిట్ కాయిన్కి పోల్చకూడదు మేడం. అసలు దాని కమ్యూనిటీ వేరు, దీని కమ్యూనిటీ వేరు మేడం. అయితే కమ్యూనిటీ పరంగా చూసుకుంటే బిట్ కాయిన్ కన్నా పైకి ఎక్కువ ఉంది మేడం. సో పైకి కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు ఇంత ఆదరణ అయితే అందరి దగ్గర ఉంది మేడం. అంటే 5 ఎలా వస్తుంది మనకి? వాస్తవంగా పై కాయిన్ అనేది మనకి ఫ్రీగా మన ప్లే స్టోర్లో అనేది మనం పిఐ నెట్వర్క్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని డైలీగా మైనింగ్ చేసుకోవాలి మేడం. ఈ మైనింగ్ చేసుకోవడం వల్ల స్టార్టింగ్లో అయితే రోజుకి నేను చెప్పాను కదా స్టార్టింగ్లో 1-2 ఇలా వచ్చేవని. స్టిల్ ఎప్పుడైతే మార్కెట్లో లాంచ్ అయ్యిందో అప్పుడు ఆటోమేటిక్గా అనేది మైనింగ్ స్పీడ్ తగ్గుతుంది మేడం. సప్లై అనేది రిలీజ్ అవుతుంటే, ఎందుకంటే ఫ్రీగా వచ్చిన కాయిన్ కమ్యూనిటీ పెరిగే కొద్ది దాని యొక్క స్పీడ్ అనేది తగ్గుతుంది మేడం. ఎందుకంటే ఫ్రీగా వస్తుంది, ఆల్రెడీ ట్రేడింగ్లో ఉంది. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న కొన్ని ఎక్స్చేంజ్లు అనేది పెనాక్స్ అనే ఎక్స్చేంజ్లో ఇది ఆల్రెడీ ట్రేడింగ్లో ఉంది మేడం. నెక్స్ట్ ఫారెన్ విషయానికి వస్తే OKX అనే ఒక ఎక్స్చేంజ్, నెక్స్ట్ బిట్గేట్ అనే ఎక్స్చేంజ్లో పైకాయిన్ మనం కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అలాగే ఇప్పటికీ మైనింగ్
మన పిఐ నెట్వర్క్ అనే యాప్లో ఇప్పటికీ మనకి మైనింగ్ అనేది జరుగుతుంది మేడం. సో అంటే ఇది ఎప్పుడు కొనుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి అసలు? మేడం వాస్తవంగా అయితే ఇది మీరు కొనుక్కోవాలంటున్నారు కాబట్టి మీరు ఏదైనా ట్రేడింగ్ పర్పస్ అయితే మీరు బిట్గేట్ కానీ పెనాక్స్ కానీ ఓకేఎక్స్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి కొనేసి ట్రేడింగ్ చేయండి మేడం. వాస్తవంగా అయితే నేను పైకాయిన్ని ట్రేడింగ్ కన్నా దాచుకోవడానికి చాలా మంది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మేడం. మీకు ఒక విషయం చెప్తే మీరు నమ్మరు, నాది విశాఖపట్నం మెయిన్ సెంటర్, నాది ఆఫీస్ మేడం. అరకు అనే విలేజ్ మీకు తెలిసి ఉంటుంది, నర్సీపట్నం అనే ఒక విలేజ్ మీకు తెలిసి ఉంటుంది, నెక్స్ట్ ఒరిస్సా బార్డర్లో చాలా పల్లెటూరు మేడం, మారుమూల ప్రాంతాలు. అసలు వాళ్ళ కాయిన్ అంటే ఏం తెలియదు, మరి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు, కానీ ఒక్కొక్కరి దగ్గర 3,000 నుంచి 4,000 కాయిన్స్ అనేది మైనింగ్ చేసుకుంటారు మేడం. వాళ్ళు ఫ్రీగా, వాళ్ళు డైలీ నా ఆఫీస్కి వస్తారు. మీకు నాగేశ్వరం ఒక మేషర్ అని ఒక టీచర్, అతని దగ్గర ఒక 80,000 కాయిన్స్ మేడం ఉన్నాయి. అతను ఆ ఏరియాలో ఉన్న టీచర్స్కి అలాగే స్టూడెంట్స్కి అనేది అతను రెఫరల్ ఇచ్చి అతను కొన్ని కాయిన్స్ అరేంజ్ చేసుకున్నారు, వాళ్ళకు కూడా కాయిన్స్ అరేంజ్ చేసి పెట్టాడు మేడం ఆ రోజులో, అంటే 2022-23 అప్పుడు. సో ఈరోజు వాళ్ళందరూ లాభపడ్డారు మేడం. ఒక్కొక్క 2 నుంచి 3 లక్షల రూపాయలు అయితే ఈరోజు తీసుకోగలిగారు వాళ్ళందరూ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ రోజు రేటింగ్లో మనం చూసుకుంటే ఒక 43 రూపాయలు అట్లా సంథింగ్ అనుకుంటే, నెక్స్ట్ దాన్ని మనము రేటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకుంటే కొనుక్కునే వాళ్ళు ఉంటారా? వాస్తవంగా ఉంటారు మేడం. ఎందుకంటే పై కాయిన్ అనేది ప్రజెంట్ ఒక పేదవాడి కాయిన్గా వచ్చింది, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇప్పుడు దానికి అసలు స్టార్టింగ్ 1.20గా మనకి 20వ తేదీ మధ్యాహ్నం 1 గంటకి అయితే మనకి మార్కెట్లోకి రావడం జరిగింది. అదే రోజు ఈవినింగ్ హైయెస్ట్గా 2.98గా అయితే ట్రేడ్ అయింది మేడం. సో ఇప్పుడు స్టిల్ అనేది 0.59గా అవుతుంది. కారణం ఏంటంటే మేడం, ఎక్కువ మంది మైనింగ్ చేస్తున్నారు. ఎక్కువ మంది మైనింగ్ చేయడం వల్ల ఈ కాయిన్స్ అనేది కేవైసీ అయిన తర్వాత మైగ్రేట్ అవుతున్నాయి. అయితే ఫ్రీగా వచ్చిన కాయిన్స్ మైగ్రేట్ అవుతే ఆటోమేటిక్గా దేనికైనా మేడం కమ్యూనిటీ ఎక్కువ పెరిగేటప్పుడు ఖచ్చితంగా వస్తువు యొక్క రేటు పెరగాలి వాస్తవంగా. కానీ ఇక్కడ కమ్యూనిటీ పెరిగిన తర్వాత మైగ్రేటెడ్ అనేది చాలా తక్కువ అవుతున్నాయి. సో దానివల్ల రేట్ అనేది కొద్దిగా డౌన్ అవుతూ వస్తుంది మేడం. ఓకే. సో ఇప్పుడు ఈ 5 కాయిన్ అనేది అంటే ఏ కంట్రీలలో ఉంది ప్రస్తుతానికి? 200+ కంట్రీస్లో అనేది పై కాయిన్ అనేది మైనింగ్ చేయడం జరుగుతుంది మేడం. 200+ మేడం. ఓకే. మీరు ఏదేమైనా కంట్రీ నేమ్స్ చెప్పగలుగుతారా? ఎందుకంటే ఇప్పుడు చైనాలో షాపింగ్ మాల్స్, హోటల్స్లో ఆల్రెడీ ఈ పై కాయిన్తో పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు మేడం. ఈవెన్ మా విశాఖపట్నంలో కూడా మేడం కోర్మానపాలెం దగ్గర ఒక జిమ్లో ఈ పై కాయిన్తో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు మేడం పై పేమెంట్. అంటే మీరు ఇంత పర్టికులర్గా ఈ 5 గురించి చెప్పడం జరుగుతుంది, అసలు దీన్ని దేనికోసం తీసుకుంటారు అసలు? చాలామంది అయితే పై కాయిన్ అనేది ఇప్పుడున్న మార్కెట్లో ప్రకారం చాలామంది ఏదో డబ్బులు సంపాదించేస్తాం, డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి అనే ఉద్దేశంతో చాలామంది పై కాయిన్ అయితే హోల్డ్ చేసుకోవడం జరుగుతుంది మేడం. వాస్తవంగా పై కాయిన్ అనేది వచ్చింది గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసం మేడం. ఎవరైతే మీరుకు వచ్చిన పై కాయిన్స్ అమ్ముకుంటారో వాళ్ళు చాలా నష్టపోతారు. ఎలా అంటే స్వయంకృత అపరాధం అంటారు. అంటే మనం ఎంతో కష్టపడి కాయిన్ అనేది మైన్ చేసాం, దేనికోసం? ఒక సర్వీస్ అనేది, అంటే ఏదైనా వస్తువులు, కామర్స్ సైట్లు, అలాగే డొమైన్స్ అని ఒక 100 యాప్లు వస్తున్నాయి మేడం. డొమైన్ అనేది పై డొమైన్స్ అనేది ఆల్రెడీ ఇప్పుడు బిడ్డింగ్ జరుగుతుంది. పై డొమైన్స్ వచ్చాక ప్రతి డొమైన్లో పైతో పేమెంట్ చేసుకోవచ్చు మేడం. సో మనం ఒక వస్తువును కొనుక్కునేటప్పుడు పైలో మనం అనకూడదు, కానీ ఫ్యూచర్లో నేను చాలాసార్లు విన్నాను కూడా, చాలామంది నా అప్లైన్ కూడా చెప్పడం జరిగింది. 1 పై కాయిన్తో ఒక ఐఫోన్ వస్తుంది అంటున్నారు మేడం. ఐఫోన్ వాస్తవంగా అయితే ఇప్పుడు చైనాలోన ఒక హోటల్కి రీసెంట్గా విజయవాడ పైనర్ ఉన్నారు, అతను వీడియోస్ కూడా పెట్టారు. అతను ఒక హోటల్లో వెళ్ళి భోజనం చేసి అలాగే టిప్పుతో కలిపి 0.003525 అనుకుంటాను ఆ అమౌంట్ పే చేసి హోటల్లో ఈరోజు మనకి ఎంత వర్తుంది, ఒక 5 స్టార్ హోటల్కి వెళ్తే సుమారు 1,200 రూపాయల నుంచి 1,500 రూపాయలు మేడం, ఒక 2-3 వెళ్తే. సో ఆ వర్త్ ఆఫ్ అమౌంట్ని 0.00025 పేమెంట్ చేసి అతను అక్కడ లంచ్ అనేది చేయడం జరిగింది మేడం. సో మీరు ఇంతకుముందు కూడా నాకు చెప్పడం జరిగింది స్వయంకృత అపరాధన, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఇది అంటే ఏంటి అసలు? యాక్చువల్గా స్వయంకృత అపరాధం అంటే ఏంటంటే మనకు చేసుకున్నాం, అంటే మనల్ని మనం ఒక అపరాధం పాడు చేసుకోవడం దాన్ని స్వయంకృత అపరాధం అంటారు మేడం. మనం ఎంతో కష్టపడి పై కాయిన్ అనేది మైనింగ్ చేసుకున్నాం మేడం.
దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మేడం, గూడ్స్ అండ్ సర్వీస్ కోసం మనం అనేది దీన్ని మైనింగ్ చేసుకోవడం జరిగింది. మన క్రియేటర్ నికోలస్ గారు కూడా దాన్ని బట్టి తీసుకొచ్చాడు కాయిన్. సో ఇప్పుడు డబ్బుగా చూసి ఈరోజు ఫ్రీగా వచ్చిందని కాయిన్ చాలామంది 200కి 300కి మార్కెట్లో అమ్మేస్తున్నారు మేడం. ఎందుకంటే అలాగ అమ్మడానికి ఏంటంటే డబ్బులు ఈరోజు రావచ్చు, కానీ రేపు డొమైన్స్ ఓపెన్ అయ్యేటప్పుడు పైతో పేమెంట్ చేస్తే ఎన్ని లాభాలు ఎన్ని వస్తువులు వస్తారో అప్పుడు బాధపడతారు. సో దానికోసమే నేను చెప్పాను స్వయంకృత అపరాధం అని. సో ఇంకొక డౌట్ కూడా ఉంది నాకు, అంటే మనము గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి, యాప్స్ ఉంటాయి, వీటిలో ఎంట్రీ అయిన తర్వాత కూడా ఎలా ఉంటుంది? వాస్తవానికి గూడ్స్ అండ్ సర్వీస్ అనేది యాప్స్ వచ్చిన తర్వాత పై యొక్క విలువ పెరుగుతుంది మేడం వాస్తవంగా. అయితే ఆ రోజు ప్రైస్ యూజ్ అవుతుందా? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు ప్రైస్ పెరిగితే కదా మనం ఎక్కువ వస్తువులు తీసుకోవడం జరుగుతుంది. సో నేను అదే చెప్తున్నాను, మన దగ్గర ఉన్న ఇప్పుడు నీ పైని ఎవ్వరు అమ్ముకోకండి. ఇప్పుడు మనకి గూడ్స్ అండ్ సర్వీస్లో పై డొమైన్స్లో రిజిస్టర్ అయిన ఒక 100 యాప్లు కానీ మన మార్కెట్లోకి వస్తే ఈ పైతో మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయని మాత్రం నేను చెప్తున్నాను మేడం. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి, ఎప్పుడైనా కూడా మనం దాచిపెట్టుకుంటే బెటర్ మేడం. అయితే నేను దీని ఒక విషయం చెప్తున్నాను, ఈరోజు ఉన్న ప్రైస్తో ఎప్పుడు మీరు కంపేర్ చేసుకోకండి. వాస్తవానికి ఒక వస్తువు మార్కెట్లోకి వచ్చాక బయ్యింగ్ సెల్లింగ్ జరిగితే దాని విలువ అనేది దానికి ఉంటుంది మేడం. ఎప్పుడైనా ఒక వస్తువును కొనడం అమ్మడం జరిగితేనే. సో మన దగ్గర ఇప్పుడు ఉంది, అమ్ముతుంటే కొంటుంటే ఎక్కువ మంది కొంటుంటే ఆటోమేటిక్గా దాని ప్రైస్ అనేది పెరగడం జరుగుతుంది. అలా ఎక్కువ మంది అమ్మితే ఆటోమేటిక్గా దాని ప్రైస్ తగ్గుతుంది. మనం పైకాయిన్ అనేది లాంగ్ లైఫ్ కోసం మనం మైనింగ్ చేసుకున్నాం. ఎందుకంటే మనం మైనింగ్ అనేది 2019 నుంచి చేసాం. సో ఈరోజు వచ్చిన రేటుకి కాకుండా నేను ప్రతి పైనర్కి అయితే ఒక విషయం చెప్తున్నానండి, ఖచ్చితంగా మీరు ఒక 5 years అనేది హోల్డ్ చేసుకోండి, ఖచ్చితంగా మంచి ప్రైస్ అయితే వస్తుందని నేను చెప్పగలను. ఓకే, అంటే ఇప్పుడు ఇది బిట్ కాయిన్ కంటే ఎక్కువ అవుతుందా ఫ్యూచర్లో? మేడం మీరు చెప్పింది వాస్తవమే, బిట్ కాయిన్ కంటే ఎక్కువ అవుతుంది అంటే నేనైతే అనుకోను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే బిట్ కాయిన్ కమ్యూనిటీకి అక్కడున్న సప్లై వేరు మేడం. ఓకే, సో అది 20 millions ఉంది మేడం యాక్చువల్ బిట్ కాయిన్, కానీ పై కాయిన్ అనేది 100 billions ఉంది మేడం వాస్తవంగా. ఓకే, సో కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను బిట్ కాయిన్తో అయితే దీన్ని ఎవరిని పోల్చొద్దని మాత్రం నేను చెప్తాను మేడం. సో ఇంకొకటి అశోక్ గారు ఏంటంటే, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఎట్లా అంటే మనము జనరేషన్ బట్టే మూవ్ ఆన్ అవుతుంది, ఫ్యూచర్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఇందులో అంటే దీనికి తగ్గే అవకాశం ఏముంటుంది, అంటే స్లోగా అయ్యే అవకాశము, పెరిగే అవకాశాలు ఏమన్నా ఉంటాయా మేడం? మైనింగ్ అనేది పెరగదు మేడం, ఎందుకంటే స్టార్టింగ్లో తక్కువ కమ్యూనిటీ ఉంది, కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్పీడ్గా మైనింగ్ అయింది మేడం. ఓకే, ఈరోజు కమ్యూనిటీ పెరిగింది, అలాగే కాయిన్స్ కూడా మైగ్రేట్ అయ్యి మార్కెట్లోకి వచ్చాయి. మైనింగ్ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో అలాగ డౌన్ అవుతూ వస్తుంది మేడం. ఓకే, సో ఖచ్చితంగా మైనింగ్ పెరగచ్చు తగ్గొచ్చు, పెరగడం అంటూ ఉండదు మేడం, కేవలం తగ్గుతూనే వెళ్తుంటుంది. ఓకే, ప్రైస్ అనేది పెరగచ్చు తగ్గొచ్చు, కానీ మైనింగ్ స్పీడ్ మాత్రం అలా తగ్గుతుంటుంది. సో ముఖ్యంగా ఇప్పుడు మనం మైనింగ్ గురించి చెప్పారు మీరు, సో ఈ మైనింగ్స్ అయినా కావచ్చు, కైన్స్ అయినా కావచ్చు, సో ఇవన్నీ టోటల్గా కలిపి అంటే ఒక అవైలబుల్లోకి వస్తాయా? వాస్తవం మేడం, అవైలబుల్కి వస్తాయి అంటే మైనింగ్ మనం చేసేటప్పుడు మనం యాప్ రిజిస్టర్ చేయగానే ఒక కాయిన్ అనేది మనకు వస్తుంది మేడం. ఓకే, సో ఇలా డైలీ మైనింగ్ చేసుకుంటూ పోతే కాయిన్స్ అనేవి అలా పెరుగుతుంటాయి. దీంతోపాటు పై యొక్క నెట్వర్క్ గ్రేట్ ఫ్యూచర్ ఏంటంటే అతను ఒక రెఫరల్ లింక్ ఇచ్చి మీరు పై కాయిన్స్ పెంచుకోండి అని ఒక రెఫరల్ లింక్ ఇవ్వడం జరిగింది మేడం. ఓకే, సో ఈ రెఫరల్తో మనం ఎవరికైనా రెఫరల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ నుంచి మనకు ఒక కాయిన్ వస్తుంది. అలా వాళ్ళు కూడా రిజిస్టర్ అయినప్పుడు వాళ్ళకి ఒక కాయిన్స్ వస్తున్నాయి. సో వచ్చిన కాయిన్స్ అన్ని అవైలబుల్లోకి వస్తాయా రాదా మెయిన్ అది డౌట్. వాస్తవానికి అయితే రావు మేడం, ఎందుకంటే కాయిన్స్ మైనింగ్ అయినప్పుడు ఇక్కడ వెరిఫైడ్ అండ్ అన్వెరిఫైడ్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి మేడం. ఓకే, వెరిఫైడ్ కాయిన్స్ అంటే మనం డౌన్లైన్లో ఎవరికైనా రెఫర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఎవరైతే రిఫర్ చేస్తామో వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ అనేది చేసుకొని ఉండాలి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కేవైసీ చేసుకోకపోతే వాళ్ళ నుంచి మనకు వచ్చిన కాయిన్స్ అన్వెరిఫైడ్లో ఉంటాయి మేడం. ఎవరైతే కేవైసీ చేసుకుంటూ మైనింగ్ చేసుకుంటారో వాళ్ళ ద్వారా వచ్చిన కాయిన్స్ అనేది వెరిఫైడ్లో ఉండడం జరుగుతుంది. మనకి వెరిఫైడ్లో ఏ కాయిన్స్ ఉన్నాయో అవే కాయిన్స్ అనేది మనకి అవైలబుల్లోకి రావడం జరుగుతుంది మేడం. సో ఇప్పుడు ఈ 5 గురించి మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు కదా, ఇది పెరుగుతుందని మీరు ఎలా చెప్పగలుగుతారు అశోక్ గారు? వాస్తవంగా మేడం పెరుగుతుంది, ఎందుకంటే క్రిప్టో బేస్ అంటే ఎలా ఉంటుంది మేడం, కమ్యూనిటీ బేస్ మీద ఉంటుంది మేడం.
అయితే ఈరోజు ఒకసారి మీరు చూడండి ప్లే స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో 100 మిలియన్స్ మేడం, 100 మిలియన్స్ దాటి డౌన్లోడ్స్ ఉన్నాయి మేడం. సో ఇది డౌన్లోడ్ కాకుండా చాలా మంది మైనింగ్ చేయలేమని ఇప్పుడు ఎక్స్చేంజ్లు వచ్చాక చాలా మంది కొనుక్కుని ఉంచుకున్నారు మేడం. సో కమ్యూనిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఈ కమ్యూనిటీ బేస్ చేసుకొని ఖచ్చితంగా కాయిన్కి అనేది మంచి ప్రైజ్ అయితే వస్తుందని నేను నమ్ముతున్నాను మేడం. సో అంటే మనము రెగ్యులర్గా మీరు కూడా చూస్తారు ఏదైనా కావచ్చు, ఏ బిజినెస్లో అయినా కూడా ఈ మధ్యలో అంటే మనకి పర్టికులర్గా చూసుకుంటే నెట్వర్క్ వరల్డ్లోనే మొత్తానికి సో దేని మీదగైనా ఏ యాప్ల మీద అయినా కూడా స్కామ్ జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో దీన్ని ఎట్లా నమ్ముతారు మరి ఇన్ని స్కామ్లు జరుగుతూ ఉంటాయి? మేడం స్కామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనుకో మేడం, మనం దానిలో ఎంతో కొంత పెట్టుబడి పెట్టుకొని మనం వచ్చేటప్పుడు మన నుంచి పై నెట్వర్క్ ఏమైనా తీసుకుంటే అది స్కామ్ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అయితే ఇది ఫ్రీగా వచ్చింది. స్కామ్ వాళ్ళు మనకు చేయడం కాదు మేడం, దీని ద్వారా మనం ఎవరైతే పైన ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా స్కామ్ అంటే మనం లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. అది ఎలా అంటే మనం యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మనకు ఒక వ్యాలెట్ ఉంటుంది మేడం. ఆ వ్యాలెట్కి ఒక పాస్ కీ అనేది 24 లెటర్స్ ఉంటుంది. మన పాస్ కీ అనేది ఎవరికైనా మనం ఇస్తే లేదా మన ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేస్తే మనకు తెలియకుండా మన కాయిన్స్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యన కూడా స్కామ్కు చాలామంది గురవుతున్నారు. ఏ విధంగా అంటే చాలామంది టెలిగ్రామ్స్ ఓపెన్ చేస్తున్నారు మేడం, అలాగే వాట్సాప్ లింకులు వస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ కాయిన్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మీ పాస్ కీతోని మీకున్న కాయిన్స్ డబల్ అవుతాయని కొన్ని అయితే మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది. దాన్ని చూసి చాలా మంది ఆ లింకులు ప్రెస్ చేస్తున్నారు. అక్కడ వీళ్ళు పాస్ కీ అనేది ఎంటర్ చేస్తున్నారు మేడం. పాస్ కీ ఎంటర్ చేసిన విత్ ఇన్ సెకండ్స్లో వీళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని పోవడం జరుగుతుంది మేడం. ఓకే. సో అంటే ప్రాబ్లం అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది మేడం. మనం సేఫ్ అనేది ఎప్పుడు ఉంటామంటే మన పాస్ కీ అనేది ఎవరికి ఇవ్వకపోతే మన సేఫ్ మేడం. మన పాస్ కీ అనేది ఎవరికి మనం షేర్ అయితే చేయకూడదు మేడం. మనకు ఈ మధ్యన చాలామంది నోటిఫికేషన్స్ వస్తున్నాయి. వ్యాలెట్ కన్ఫర్మేషన్ అనేది ఒక డిస్ప్లే మన పై నెట్వర్క్ డిస్ప్లే మీదే వస్తుంది మేడం. వ్యాలెట్ కన్ఫర్మ్ చేసుకోండి అని. మనం వ్యాలెట్ కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే మన మెయిల్ ఐడికి ఒక మెసేజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది మేడం. ఈ వ్యాలెట్ మీద కాదా అని. ఈ వ్యాలెట్ మందే అయితే ఖచ్చితంగా అది మీరు కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్ అనేది అవ్వడం జరుగుతుంది మేడం. అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం కాయిన్స్ ఎవరికైనా సెండ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ 2 ఫ్యాక్ట్ అథెంటికేషన్ అనేది ఆ పాస్వర్డ్ అనేది అక్కడ ఎంటర్ చేస్తే కానీ మన దగ్గర ఉన్న కాయిన్స్ అనేవి సెండ్ అవ్వం మేడం. సో ముఖ్యంగా తీసుకుంటే ఇందులో కేవైసీ కూడా ఉంటుంది కదా, దీనివల్ల కొంతమందికి ప్రాబ్లం అవుతుంది. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా? వాస్తవానికి కేవైసీ అనేది ఖచ్చితంగా చాలామంది ఏం చేస్తారంటే పై కాయిన్లకు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఫేస్బుక్ ఐడితో వచ్చారు మేడం చాలామంది. ఇప్పుడు ఫేస్బుక్లో ఐడి క్రియేట్ చేసుకుని ఎలా ఉంటారంటే వాళ్ళు రియల్ నేమ్ పెట్టరు మేడం. ఎందుకంటే కేవైసీ అనేది మన ఆధార్ కార్డ్ బేస్ మీద జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఫేస్బుక్లో ఏం చేస్తారంటే ఏదో చింటూ బంటి ఏదో నిక్ నేమ్లు పెట్టుకుంటారు. సో దాంతో అయితే చాలా మంది రావడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు కేవైసీ. నెక్స్ట్ వీళ్ళ నేమ్ అనేది ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలా ఎవరైతే ఇస్తారో వాళ్ళ కేవైసీ అనేది చాలా వేగంగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ నేము ఎవరైతే రాంగ్ టైప్ చేశారో వాళ్ళ కోసం కూడా ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది మేడం. మన సపోర్ట్లోకి వెళ్ళి నేమ్ చేంజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ నేమ్ చేంజ్కి వెళ్ళి మన ఒరిజినల్ నేము అక్కడ టైప్ చేసి అలాగే ఓల్డ్ నేమ్ టైప్ చేసి మనం రిక్వెస్ట్ పెడితే మనకు ఖచ్చితంగా అనేది ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మన నేమ్ అనేది చేంజింగ్ చేసుకుని కేవైసీకి రీసబ్మిట్ చేయొచ్చు మేడం. సో ఇప్పుడు ఈ కాయిన్ అంటే జనరల్గా అన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం మనం రెగ్యులర్గా. వాస్తవంగా పై కాయిన్ అనేది గురించి వర్క్ అనేది 2003 నుంచి అయితే జరుగుతుంది మేడం. ఓకే. అంటే బిట్ కాయిన్ లాంచ్ అవ్వక ముందు నుంచి, దానికన్నా ముందు నుంచే దీని గురించి వర్క్ అయితే జరుగుతుంది మేడం. మన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నికోలస్ గారు. ఓకే. సో దీన్ని ఒక మైనింగ్ రూపంలో తీసుకొని రావడం అనేది 2019 మార్చి 14 తీసుకొని రావడం జరిగింది. ఓకే. సో మైనింగ్ 2019 మార్చి 14 నుంచి మైనింగ్ స్టార్ట్ అయింది మేడం. ఓకే. సో నెక్స్ట్ అశోక్ గారు అంటే మనం ఏదైనా ఎక్కువ రావడానికి ఇష్టపడతాం. సో ఇప్పుడు ఈ 5 కాయిన్స్ ఎక్కువ రావాలంటే అసలు ఏం చేయాలి అసలు? అంటే ఏది చేసినా జనాలు ఎక్కువ కోసమే ఆరాట పడుతూ ఉంటారు ఏదైనా కూడా. వాస్తవం మేడం, ఏదైనా మనకి ఇప్పుడు ఫ్రీగా వస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ రావాలి, నాకు ఎక్కువ సంపాదించుకునే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. సో మనకి కాయిన్ అనేది పెరగాలంటే నేను రెఫరల్ చేయాలని చెప్పడం జరిగింది మేడం. ఎవరికైనా మనం రెఫరల్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఒక కాయిన్ అనేది వస్తుంది, అలాగే వాళ్ళకి కూడా కాయిన్ అనేది ఒకటి వస్తుంది. సో వాళ్ళు కూడా మన టీం మెంబర్స్ కూడా డైలీ మైనింగ్ చేసేటట్టు, ఓకే, అంటే లైక్ మనం ఒక వాట్సాప్ గ్రూప్ కానీ లేదా ఒక టెలిగ్రామ్ ఛానల్ కానీ మనం ఒకటి క్రియేట్ చేసి మన ఎవరైతే మన డౌన్లో వస్తారో వాళ్ళకి అందులో యాడ్ చేసి
డైలీ నోటిఫికేషన్ పంపిస్తుంటే వాళ్ళు మైన్ చేస్తారు, మనం కూడా మైన్ చేస్తాం. ఆటోమేటిక్గా కాయిన్ మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఓకే. సో అశోక్ గారు, ముఖ్యంగా కేవైసీ అనేది ఉంటుంది కదా, సో దీన్ని అప్లై చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజుల ముందు అప్లై చేయాలి, సో అప్లై చేసిన తర్వాత మనకి ఎన్ని రోజులకు వస్తుంది అసలు మనకి? వాస్తవంగా కేవైసీ అప్లై చేయాలంటే కొన్ని టర్మ్స్ ఉంటాయండి. కేవైసీ మనం ఎలిజిబుల్ అయ్యామంటే ఖచ్చితంగా మనకు స్లాట్ అయితే వస్తుంది, కేవైసీ స్లాట్. కేవైసీ స్లాట్ అనేది మినిమం మనం 30 మైన్ సెషన్స్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా కేవైసీ స్లాట్ అయితే రావడం జరుగుతుందండి. కేవైసీ స్టార్ట్ వచ్చాక మనం 9 స్టెప్స్, అంటే ఇందులో 9 విధాలుగా మనం 9 స్టెప్స్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మేడం. ఫస్ట్ మనం ఇందులో కేవైసీ వ్యాలెట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత వ్యాలెట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. కన్ఫర్మేషన్ చేసుకొని దీనికంటూ ఒక డిజిటల్ సైన్ మేడం, ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది. అగ్రిమెంట్ అనేది 6th స్టెప్లో ఉంటుంది. మనం 7th స్టెప్ని యూజ్ చేసి కేవైసీ అప్లై చేస్తాం మేడం. కేవైసీ అప్లై చేసిన తర్వాత 8th and 9th స్టెప్ అనేది కంపెనీ మీద డిపెండ్ ఉంటుంది మనం. ఇప్పుడు ఏదైతే ఉందో మా పై నెట్వర్క్ అనేది వాళ్ళ చేతిలో అయితే ఉంటుంది, మన చేతిలో అయితే ఏముండదు. కేవైసీ అనేది 1 నుంచి 7 స్టెప్ల వరకు కేవైసీ మన చేతిలో ఉంటుంది. సో ఎవరైనా కేవైసీ చేసుకోవడం రాకపోతే, వాస్తవంగా నేను ఆఫీస్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కేవైసీ మేడం. కేవైసీ గురించి చాలామంది కాల్స్ చేస్తున్నారు. సో నా ఛానల్లో అడ్రస్ పెట్టాను, అలాగే నేను డైలీ కేవైసీ గురించి వీడియోస్ చేస్తున్నాను. ఎవరికైతే కేవైసీ కావాలో డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చి కేవైసీ చేసుకోండి. దానికంటూ ఒక ఛార్జెస్ అయితే ఉంటాయి మేడం. అయితే మీరు కేవైసీ అప్లై చేసుకున్న తర్వాత మినిమం 2 వీక్స్ అయితే పడుతుంది అది అప్రూవల్ అవ్వడానికి. ఖచ్చితంగా అన్నీ సరిగా ఉంటే 1 వీక్లో కూడా ఇప్పుడైతే అయిపోతుంది మేడం. ఓకే. సో చేసుకోవచ్చు అంటే మీ ఆఫీస్ ఎక్కడ? మా ఆఫీస్ వచ్చేసి మన ఓల్డ్ విశాఖపట్నంలో మన ఓల్డ్ స్పెన్సర్ ఉంది, చాలా మందికి ఐడియా ఉంటుంది. ఆ పక్కన హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో చిన్న గుడి ఉంటుంది మేడం, అమ్మవారి దుర్గాదేవి గుడి. ఆ గుడి పక్కన మన ఆఫీస్ మేడం. సో ఇప్పుడు ఈ 5 మైనింగ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది కదా, సో అంటే చేయకుండా కూడా ఏదైనా చేయడానికి ఉంటాయా ప్రాసెస్? వాస్తవం మేడం, పై కాయిన్ మైనింగ్ చేయని వాళ్ళకి ఈ కాయిన్స్ అనేది కొనుక్కోవాలి. ఎందుకంటే చాలామంది బిజీ పీపుల్స్ ఏంటంటే మైనింగ్ చేయడానికి ఇష్టపడరు మేడం. ఓకే. వాళ్ళు మార్కెట్లోకి వచ్చిన తర్వాత దానికి ఏమైనా డిమాండ్ ఉంటే కాయిన్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎవరికైనా కాయిన్ కావాలంటే మీకు పై యాప్ లేకపోయినా ఇప్పుడు ఇది ఎక్స్చేంజ్లోకి వచ్చింది మేడం. అంటే వాళ్ళు కొనుక్కోవచ్చు, చేయకుండానే మైనింగ్ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు మేడం, ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. సో మీకు కాయిన్ అనేది ఇప్పుడు చాలా తక్కువగా ఉంది మేడం, రేట్ అనేది. అంటే సుమారు దగ్గర 59 నుంచి 60 రూపాయల మధ్యన అయితే కాయిన్ ఉంది స్టిల్ ఈ రోజు మేడం చెప్తున్నాను ప్రైస్. అయితే మీరు నాకు కాల్ చేసేటప్పుడు గూగుల్లో ప్రైస్ చెక్ చేయండి. చెక్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా ఐఎన్ఆర్తో చేసేటప్పుడు ఐఎన్ఆర్ బేస్ అయితే నాకు అడగండి. ఎందుకంటే మనం పైకాయిన్ అనేది యుఎస్డిటి క్రిప్టో డాలర్లో కొంటాం మేడం ఇప్పుడు కూడా. పైకాయిన్ అనేది మీ దగ్గర యుఎస్డిటి ఉంటే నేను డైరెక్ట్గా మీకు సెండ్ చేయడం జరుగుతుంది పైకాయిన్. లేవు సార్ ఐఎన్ఆర్ఏ ఉన్నాయంటే నేను యుఎస్డిటి ఎవరైనా ఇస్తే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ మీకు ఇచ్చి వాళ్ళ ద్వారా అనేది నేను కాయిన్ అనేది బై చేసి నేను మీకు సెల్ చేయడం జరుగుతుంది. మీకడ పై యాప్ అనేది లేదు మేడం. పై యాప్ లేకపోతే ఈ పై కాయిన్ అనేది ఇప్పుడు ఎక్స్చేంజ్ వస్తుంది కదా మేడం, బిట్గేట్లో కానీ OKXలో కానీ ఫినాన్స్లో కానీ, ఈ ఫినాన్స్లో కానీ మన కాయిన్ అనేది అందులో మనం స్టోర్ చేసుకొని ట్రేడింగ్ పర్పస్ పెట్టుకోవచ్చు మేడం. సో వ్యాలెట్ లేదు అలా అని ట్రేడింగ్ పర్పస్ అక్కడ పెట్టామని ట్రేడింగ్ అయితే నేను చేయమని చెప్పను మేడం, అక్కడ హోల్డ్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు పై నెట్వర్క్లో కేవైసీ చాలా లేట్ అవుతుంది, ఎక్స్చేంజ్లో అనుకో మేడం ఒక 1 or 2 అవర్స్లో అనేది మన కేవైసీ అనేది యాక్సెప్ట్ అయితే అయిపోతుంది మేడం. ఓకే. ఇందులో ఎక్స్చేంజింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా మేడం. పై నెట్వర్క్ ఎక్స్చేంజ్ 2 రకాలుగా ప్రెజెంట్ జరుగుతుంది. పై నెట్వర్క్ నుంచి యుఎస్డిటి నుంచి పై నెట్వర్క్ మేడం. ప్రస్తుతానికి ఈ 2 జరుగుతున్నాయి మేడం. సో ఎవరికైనా యుఎస్డిటి ఉంటే డైరెక్ట్ మీరైనా మీకు ఏదైనా ఎక్స్చేంజ్ ఉంటే OKX కానీ బిట్గేట్ కానీ ఫినాక్స్ కానీ ఈ ఎక్స్చేంజ్లో ఉంటే మీరే కొనుక్కోవచ్చు. ఆ ప్రాసెస్ తెలియదు సార్ మాకు కొద్దిగా కొని పెట్టండి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నా నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, కొద్దిగా మా యూజర్స్కి ఇవ్వండి. దానికి టోటల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ కాయిన్ మనం ఉంచుకుంటే బెస్టా లేకపోతే అమ్మేసుకుంటే బెస్టా? నేనైతే వాస్తవంగా నేను ఒక పైనర్గా ప్రతి ఒక్క పైనర్స్కి అయితే ఒక విషయం చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు కష్టపడి మైన్ చేసిన కాయిన్స్ అయితే అమ్ముకోకండి. ఎందుకంటే మనం చాలా కష్టపడి మైన్ చేస్తాం, దేనికోసం మన మైండ్లో ఒకటి ఉంది, జీసీబీ ప్రైజ్ అనేది ఒక మైండ్లో ఉంది. నేనైతే జీసీబీ ప్రైజ్ అనేది ఇండియాలో యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరా అది సెకండరీ. ఫస్ట్ అయితే మనం ఏ ప్రైజ్ కోసం అయితే అనుకొని మైండ్ చేసామో ఆ ప్రైజ్ రీచ్ అవ్వకపోయినా దగ్గరలోకైనా వెళ్తాం. సో దగ్గరలోకి వెళ్ళలేదండి, ఒక $10 అయినా సరే
మనం ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. సో ఖచ్చితంగా 2 నుంచి 3 సంవత్సరాలు అయితే కాయిన్ అనేది మీరు హోల్డ్ చేయండి అని మాత్రం చెప్పగలను. సో ప్రతి ఒక్క పైనర్ ఈరోజు చాలామంది అమ్ముకుంటున్నారు. అది చాలా తప్పు. మీరు అంటే నేను తప్పు అని చెప్పను, మీకున్న పరిస్థితులు బట్టి అమ్మొచ్చు, కానీ తర్వాత చాలా బాధపడతారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ దగ్గర ఉన్న కాయిన్స్ అంటే కొన్నివి కాదండి, మైనింగ్ చేసిన వాటిలో మనము సేఫ్ సైడ్ ఉండాలంటే ఒక 50% అనేది మీరు అమ్మేసుకోండి, ఒక 50% అనేది సేవ్ చేసుకోండి. ఇప్పుడు కాయిన్ అనేది మీరు అమ్మాలనుకుంటున్నారు, మీకు బయర్స్ లేరు. సో మీరు ఒక సెల్లర్గా ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ కాయిన్స్ అనేది నేను అమ్ముకోవడానికి నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఓకే. సో ఇది దాదాపుగా చాలామంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి కాయిన్ కాబట్టి, సో దీని గురించి వచ్చిన వాళ్ళకు మీరేం సూచనలు ఇస్తారు? ఖచ్చితంగా పై కాయిన్ కానీ ఇంకొక కాయిన్ కానీ ఒక బిట్ కాయిన్ అవన్నీ ఇథెరియం అవన్నీ ఏదైనా క్రిప్టోలోకి మనం అడుగుపెట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు పూర్తిగా సబ్జెక్ట్ అనేది తెలుసుకొని రండి. ఎందుకంటే క్రిప్టోలోకి వచ్చేటప్పుడు మీరు ప్రాఫిట్ అండ్ లాస్ ఈ రెండింటిని సిద్ధపడే రండి. ఎప్పుడైనా మనం క్రిప్టోలో కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసే ముందు ఇది పోయాయి అంటే నేను పోతాయని కాదు, ఈ మైండ్ సెట్తో రండి. కాయిన్ రేట్ పెరిగిందా, వెల్ అండ్ గుడ్, హ్యాపీ, అందరూ హ్యాపీయే. ఇన్కేస్ ఒకవేళ తగ్గితే ఎప్పుడు బాధపడకండి. క్రిప్టోలో ఒక కాయిన్లో పోయినా ఇంకొక కాయిన్లో ఖచ్చితంగా వస్తుంది. మీరు క్రిప్టోలోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక కాయిన్ మీద బేస్ అయితే రాకండి. 2-3 కాయిన్స్ అనేది మీరు చేస్తానంటే క్రిప్టోలోకి రండి. అలాగే పై కాయిన్లకు వచ్చే వాళ్ళకి కూడా నేను అమ్ముతాను అంటే మాత్రం రాకండి. కేవలం కొని హోల్డ్ చేసుకుంటానంటే రండి. అశోక్ గారు, ఇంకొకటి ఏంటంటే కొంతమంది కొత్తగా ఆఫీస్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది, ఆ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది అన్న ఐడియా ఉంటుంది. సో ద బెస్ట్ ప్రాజెక్ట్ చేస్తే వీళ్ళకి లబ్ధి ఉంటుంది, వీళ్ళు దీనివల్ల లాభం పొందుతారు అనుకునేటువంటి దాని గురించి చెప్పాలంటే మీరు ఏ ప్రాజెక్ట్ గురించి చెప్తారు? వాస్తవంగా మేడం, ఈ రోజుల్లో మనం ఒక్కలే కష్టపడతాం. మనం చేసే కష్టం ద్వారా మనం హ్యాపీగా ఉండాలంటే ఎవ్వరూ ఉండలేం మేడం. ఏదైనా ప్రాజెక్ట్కి వెళ్ళేటప్పుడు పాసివ్ ఇన్కమ్ అంటే మనం చేస్తున్న పనితో పాటు మన కిందన ఎవరైనా వస్తే వాళ్ళ ద్వారా అంటే మన పైలాగే మనం పై కాయిన్ లాగే ఎవరికైనా రెఫరల్ ఇస్తే ఖచ్చితంగా రెఫరల్ ద్వారా మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఎవరైనా మనం రెఫరల్ ఇస్తే వాళ్ళు చేసే పని నుంచి కూడా మనకి ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది. అలాగా ఇప్పుడున్న టెక్నాలజీలో Web3తో ఒక ప్రాజెక్ట్ అనేది రావడం జరిగింది మేడం. అయితే Web3లోకి ఖచ్చితంగా వెళ్ళాలంటే ఎవరైనా ఖచ్చితంగా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వెళ్ళాలి మేడం. Web3 అనేది ఎక్కడ ఫ్రీగా అయితే ఉండదు. సో అలా నేను కొత్తగా క్వినెక్స్ అనే ఒక ప్రాజెక్ట్ అనేది నేనైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా మనీ ఎర్న్ చేసుకోవాలి, మంచిగా టీం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టీం ఉంది సార్, నాకు టీం ఉంది, నేను మనీ అనేది ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నేను కాంటాక్ట్ అయితే నేను ఖచ్చితంగా క్వినెక్స్ గురించి వివరంగా అయితే నేను చెప్తాను మేడం. ఓకే. సో దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు క్వినెక్స్ గురించి? అంటే దాని గురించి అంటే పర్టికులర్గా జనాలకు తెలియాలంటే దీనివల్ల ఈ లాభాలు ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? ఓకే మేడం, క్వినెక్స్ గురించి లాభాలు ఉన్నాయంటే అసలు క్వినెక్స్ అంటే ఏంటి, క్వినెక్స్ ప్రాజెక్ట్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి మేడం. ఈ క్వినెక్స్ అనేది ఏఐ డెలిగేటెడ్ ప్రాజెక్ట్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంతో ఈ సపోర్ట్ అనేది ఈ ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎలా ఉంటుందంటే మేడం, ఇప్పుడున్న Web3 కానీ ఏదైనా MLM అంటే సింపుల్గా చెప్తున్నాను మేడం, న్యూస్ పేపర్ ఏదైనా న్యూస్ ఒకటే మేడం. సో అలాగా నేను చెప్పేది ఒక MLM టైప్లో అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఆ విధంగానే ఉంటుంది. ఇప్పుడు మనీ ఎర్నింగ్ సబ్జెక్టులన్నీ అలానే ఉంటుంది. సో ఈ క్వినెక్స్ అనేది ఎలా ఉంటుంది, మనం ఎవరికైనా రెఫరల్ చేస్తే మనకి వచ్చే ఇన్కమ్ స్పీడ్ పెరుగుతుంది మేడం. అంటే ఈ ఫోరెక్స్లో నేను ఒక $100 అనేది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఫోరెక్స్లో $400 అనేది వీడు ఇవ్వడం జరుగుతుంది. అది ఎప్పుడు ఇస్తాడంటే 250 డేస్ మేడం. ఈ 250 డేస్ కన్నా నాకు ముందుగా రావాలనుకుంటే ఖచ్చితంగా నేను అనేది ఒక టీం ఫామ్ చేయాలి మేడం. నా కిందన ఎవరైనా నేను రెఫరల్ చేస్తే నాకు వాళ్ళ నుంచి ఇన్కమ్ అయితే రాదు మేడం, వాస్తవం చెప్తాను. కానీ నాకు మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది. అంటే 250 డేస్లో రావాల్సింది ఒక 1 మంత్లో కూడా వచ్చేవచ్చు నాకు రావాల్సిన $400 అనేది. సో ఈ టీం బట్టి నా కింద డౌన్లైన్ టీం బట్టి అనేది నాకైతే ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అంటే మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది, నేను పెట్టుకున్న అమౌంట్కి ఫోరెక్స్లో నాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మేడం. ఓకే. సో ఇది ముఖ్యంగా ఏ విధంగా వర్క్ చేస్తుంది? క్వినెక్స్ అనేది AI డ్రైవెన్
వెబ్3 డెడికేటెడ్ ఆటోమేటిక్ మైనింగ్ అండ్ స్టేకింగ్ అండి. ఇది ఆటోమేటిక్గా వెబ్3తో అదే మైనింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే స్టేకింగ్ అనేది చేసుకుంటుంది. ఆ విధంగా అనేది మనకి ఇన్కమ్ అనేది ఫినెక్స్లో రావడం అవుతుంది ఖచ్చితంగా మేడం. సో ముఖ్యంగా తీసుకుంటే ఇందులో మార్కెటింగ్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది అశోక్ గారు? మార్కెట్ అనేది ఇది 100 మిలియన్స్ ప్లస్ అండి. స్టేకింగ్ అనేది రివార్డ్స్ స్టేకింగ్లో ఉంది. ఇందులో మనకి 20 బిలియన్స్ అనేది స్టేకింగ్ రివార్డ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్ ఆపర్చునిటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎంఎల్ఎం ప్రాజెక్ట్ అవన్నీ వెబ్3లో కానీ క్రిప్టోలో కానీ కమ్యూనిటీ పెరిగితే ఆటోమేటిక్గా అనేది ఇన్కమ్ అనేది అప్లైన్ ఖచ్చితంగా వస్తుంది మేడం. సో ఇప్పుడు టెక్నాలజీ అనేది వెబ్3 చాలా బాగుంది కాబట్టి ఏదైనా ప్రాజెక్ట్ అనేది స్టార్టింగ్ మేడం, మనం ఇలాంటి ప్రాజెక్టులోకి వెళ్ళేటప్పుడు ఎండింగ్లో ఎప్పుడు వెళ్ళమని చెప్పను. అలానే ఈ ప్రాజెక్ట్ గురించి నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను మేడం. నేను 3 ఇయర్స్ వరకు గ్యారంటీ ఇవ్వగలను మేడం. 3 ఇయర్స్ వరకు ఒక ప్రాజెక్ట్ రన్ అవుతుందంటే మనం స్టార్టింగ్లో ఉండాలి మేడం. ఎప్పుడైనా ఎవరైతే లాస్ట్లో వెళ్తారో ఖచ్చితంగా వాళ్ళు లాస్ అవుతారు మేడం. నేనైతే జెన్యున్గా చెప్తున్నాను. ఈ ప్రాజెక్ట్లోకి ఎవరైతే స్టార్టింగ్లో ఇప్పుడు వస్తాననుకుంటే రండి. మీరు ఒక 1 ఇయర్ తర్వాత వస్తాను, 6 మంత్స్ తర్వాత వస్తానంటే పూర్తిగా ఇలాంటి ప్రాజెక్ట్లోకి రాకండి అని అయితే నేను చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వస్తారో స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందండి మేడం, ఎప్పుడు ఇన్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, దాని గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం ఎర్న్ చేయొచ్చు మనీ. ఇప్పుడు ఎవరైతే నా రెఫరల్లో వస్తారో వాళ్ళకైతే నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది మేడం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది. సో ఆ తర్వాత వాల్ డౌన్ అని వచ్చిన వాళ్ళకి నేనైతే చేయలేను మేడం. మనీ ఎట్లా జనరేట్ అవుతుంది? ఈ మనీ అనేది ఇది ఏఐ అండి. వెబ్3 ఏఐతో ఆటోమేటిక్గా స్టేకింగ్ అవుతుంది, మైనింగ్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా అనేది ప్రాఫిట్ అనేది మనకు తీసుకొని రావడమే జరుగుతుంది మేడం. ఇది ఆటోమేటిక్గా స్టేకింగ్ రివార్డ్స్ ద్వారా అయితే మనకి రివార్డ్స్ ద్వారా మేడం, ఎస్పెషలీ డైలీ బోనస్, ఈ రివార్డ్స్ ద్వారా అనేది మనకి ఎక్కువ మనీ అయితే మనం అయితే జనరేట్ చేసుకోవచ్చు మేడం. ప్రాజెక్ట్లో మనీ పెట్టాలన్నా కూడా సో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి మేడం? ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇప్పుడున్న టెక్నాలజీలో వెబ్3లోకి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవాలండి. సో ఇక్కడ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమం $50 మేడం. 50 USDTతోనైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ప్రాజెక్ట్లోకి వచ్చాక మనం ఒక రెఫరల్ లింక్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ రెఫరల్ లింక్ అనేది ఖచ్చితంగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. సో నేను డైరెక్ట్గా వచ్చాను, ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాను, క్వినెక్స్ వెబ్సైట్లో నేను ఎంటర్ అవుతానంటే తీసుకోదు మేడం. ఖచ్చితంగా మా ఈ ప్రాజెక్ట్లోకి మనం రావాలంటే ఒక రెఫరల్ ద్వారా మాత్రమే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది మేడం. డైరెక్ట్గా అనేది ఈ ప్రాజెక్ట్లోకి రావడం కావదు. ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే మనీ కంటే ముందు రెఫరల్ లింక్ అవసరం మేడం. ఎవరైతే ఒక అప్లైన్ అంటే మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ యొక్క రెఫరల్తో వచ్చి మనం ఒక $50 అనేది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి మనకంటూ ఒక రెఫరల్ లింక్ అనేది మనం తీసుకోవాలి మేడం. ఓకే. సో అశోక్ గారు ముఖ్యంగా యూఎస్డిటీ ఉంటుంది కదా, సో ఇందులో అంటే మనం డిపాజిట్ చేయాలన్నా సో డిపాజిట్ చేసినవి కూడా మనం అంటే మనకి త్వరగా రావాలన్నా కూడా సో ఇందులో ముఖ్యంగా తీసుకుంటే ఈ డిపాజిట్ చేసిన దాంట్లో చైన్స్ వైజ్గా కూడా తీసుకోవడం ఉంటుందంట కదా, సో దీని గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? జనరల్గా ఇది దాదాపు చాలామందికి తెలియదు. వస్తాం మేడం. ఇప్పుడు మన క్వినెక్స్ ప్రాజెక్ట్లో BEP20లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది మేడం. ఓకే. మన డిపాజిట్ అనేది BEP20 వ్యాలెట్ అడ్రస్ ఆటోమేటిక్గా మనకి ఏఐతోని మనకు అక్కడ రిజిస్టర్ అవ్వగానే మనకంటూ ఒక వ్యాలెట్ అడ్రస్ క్రియేట్ అవుతుంది మేడం. ఈ BEP20లో క్రియేట్ అయిన వ్యాలెట్ అడ్రస్లోకి మనం బినాన్స్ నుంచి కానీ బిట్గేట్ నుంచి కానీ వ్యాలెట్ నుంచి కానీ మల్టీ బ్లాక్ చైన్స్ మేడం. ఇది సపోర్ట్ అనేది మల్టీ బ్లాక్ చైన్ అంటే బిట్కాయిన్ బ్లాక్ చైన్ సపోర్ట్ చేస్తుంది, ఇథేరియం బ్లాక్ చైన్ సపోర్ట్ చేస్తుంది, సొలానా బ్లాక్ చైన్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మన ఇండియన్ బ్లాక్ చైన్ పాలిగాన్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది మేడం. మల్టీ బ్లాక్ చైన్ సపోర్ట్తో మల్టీ బ్లాక్ చైన్లో ఇదైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో BSC చైన్తో BEP20 ద్వారా ఆ వ్యాలెట్ అడ్రస్కి మనం డిపాజిట్ చేసుకోవచ్చు మేడం. ఎంత టైంలో తీసుకోవచ్చు డిపాజిట్ చేసింది? డిపాజిట్ చేసుకొని తీసుకోవాలంటే మేడం ఖచ్చితంగా మన విత్డ్రా అనేది 50 ఉదాహరణ మేడం ఒక $100 మనం డిపాజిట్ చేసాం మేడం, ఇది 4xలో 400 వస్తుంది. సో విత్డ్రా అనేది మనకి డైలీ ఎవరికి రెఫరల్ చేయకపోతే 0.50 అనేది మనకి మైనింగ్ స్పీడ్ వస్తుంది. ఎవరికైనా రెఫరల్ చేస్తే ఎవరికైతే మనం రెఫరల్ చేసామో వాళ్ళ నుంచి ఫస్ట్ లెవెల్లో 50% అనేది మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది మేడం. మనం ఎవరికైనా రెఫరల్ చేసిన తర్వాత సెకండ్ అంటే మన రెఫరల్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళకి రెఫరల్ చేస్తారంటే లెవెల్ 2 మేడం. లెవెల్ 2లో మనకి 25% అనేది మైనింగ్ స్పీడ్ అనేది కలుస్తుంది మేడం. అలాగే లెవెల్ 3 అంటే ఎవరైతే చేసామో వాళ్ళ కింద ఇంకొకరు జాయిన్ అయితే వాళ్ళ నుంచి కూడా మనకి 12.5% అనేది మైనింగ్ స్పీడ్ వస్తుంది. అలాగే 4th లెవెల్లో
6.5 అలాగా 50 లెవెల్స్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది మేడం. 50 లెవెల్స్లో ప్రతి లెవెల్లో లీస్ట్గా 15th లెవెల్కి 1% వరకు మనకి మైనింగ్ స్పీడ్ అనేది కలుస్తుంది మేడం. సరే ఇలా మైనింగ్ స్పీడ్ కలిసిన తర్వాత మనం విత్డ్రా అనేది మినిమం $10 నుంచి మనం విత్డ్రా పెట్టుకోవచ్చు మేడం. ఇప్పుడు బినాన్స్లో కూడా మనం విత్డ్రా కడితే ఖచ్చితంగా అది అప్రూవల్ అవ్వడానికి 1 మినిట్ అయితే పడుతుంది మేడం. సో ఫినెక్స్లో అయితే మినిమం 10 సెకండ్స్ చాలు మేడం. ఇప్పుడు ఫోన్పే అనేది ఎంత స్పీడ్గా మనకి విత్డ్రా అవుతుందో ఫినెక్స్లో కూడా వితిన్ 10 సెకండ్స్లో అనేది విత్డ్రా అయితే అవ్వడం జరుగుతుంది. అశోక్ గారు ముఖ్యంగా ఏంటంటే ఫ్యూచర్లో దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది? మంచి ప్రశ్న మేడం. ఇది ఫ్యూచర్లోనే మనకి 2026 Q4లో దీనికి ఒక NFT అనేది తీసుకొని రాబోతున్నారు మేడం. 2026 Q4కి. సో ఎన్ఎఫ్టీలో వచ్చాక క్రిప్టోలో ఎలా ఉంటుందో మనకు తెలియదు కాదు. ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి విధంగా ఇప్పుడు ప్రజెంట్ మనకు వాళ్ళు పెట్టిన వైట్ పేపర్ ప్రకారం 2026 Q4లోకి ఎన్ఎఫ్టీ రూపంలో అయితే ఇది వస్తుంది మేడం. ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎవరైతే స్టార్టింగ్లో వస్తారో వాళ్ళు ఖచ్చితంగా లబ్ధి పొందుతారు. అలాగే నా రెఫరల్ లింక్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా నెంబర్ కూడా డిస్ప్లేలో ఇస్తారు, డిస్క్రిప్షన్లో ఇస్తారు. నాకు కాల్ చేసి నా రెఫరల్ లింక్ ద్వారా మీరైతే జాయిన్ అవ్వండి. ఓకే. సో థ్యాంక్ యూ అశోక్ గారు. చూశారు కదా అండి, అంటే దాదాపుగా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. కింద ఏది ఉన్నా కూడా మీకు డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ పెట్టండి. సో సార్ నెంబర్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అండ్ డౌట్స్ ఉన్నా కూడా సార్కి మీరు పర్సనల్గా కాల్ చేసి మెసేజ్ చేయండి. అట్లానే అన్నీ మరీ విపరీతంగా ఏం చేయకుండా సో జనరల్గా సబ్జెక్ట్ ఏంటనే తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా మీరు ఆయనను కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.